శ్రీ ధనసరి అనసూయ సీతక్క గారు. నమస్కారం సార్. థర్డ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా మీరు ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీకు శుభాకాంక్షలను తెలియజేస్తూ మీ వ్యక్తిగత జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం మాలాంటి అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలకు మీ జీవితం కూడా ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకం. 2009లో కూడా నేను ఈ అసెంబ్లీలో ఈ సభలో ఉండడం జరిగింది. గత 5 years నుంచి మేమంతా పక్కపక్కనే ఒకే క్వార్టర్స్లో ఉండి మీరు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగత జీవితంలో మీ సతీమణి గారు కోల్పోవడం ఇట్లాంటివన్నీ కూడా మిమ్మల్ని చూసినప్పుడు మీరెంతో నిబ్బరంగా ఉన్నటువంటి తీరు ఇవన్నీ కూడా చాలా చెలించినటువంటి సందర్భం. ఈరోజు మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. అదే కాకుండా ఒక అణగారిన వర్గాల నుంచి అంచబడ్డ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఎదగాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలిసినటువంటి వ్యక్తులుగా మీ జీవితం మా అందరికి కూడా ఆదర్శప్రాయం. మీరు ఒదుగుతూ ఎదిగిన తీరు దేశానికి ఒక ఆదర్శవంతం. తప్పకుండా మీరు మమ్మల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకొని సభ యొక్క ఔన్నత్యాన్ని ముందాతనాన్ని కాపాడతారని భావిస్తూ, సమస్య అసెంబ్లీకి వచ్చిన నాటి నుంచి మేము అది క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం. సీఎం గారితో సహా జవాబులు వస్తూనే ఉన్నాయి. కానీ ఆచరణలో మాత్రము ఇంతవరకు రాలేదు. 1 year నుంచి దరఖాస్తులు సర్వేల పేరుతో జరుగుతుంది. ఒక దిక్కు ఉన్న భూములన్నీ కూడా లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది సార్. అదేవిధంగా మరి వాటికి ఎప్పటి నుంచి పట్టాలు ఇస్తారు, క్లియర్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్స్ ఫారెస్ట్, ఆదివాసులు, గిరిజనులు, దళిత బహుజనుల మధ్య ఒక గొడవలాగా అవుతుంది. అదొక ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి దానికి వెంటనే పరిష్కారం చూపించాలని కూడా కోరుతా ఉన్నాం సార్. నేనేమి అడగను, జస్ట్ క్వశ్చన్ రూపంలో అడుగుతా. ప్రసంగాలు లేవు సార్, స్క్రిప్టులు లేవు, జస్ట్ ప్రజల ఆవేదన మేము ముందు పెట్టదలుచుకున్నా సార్. ఐటీడీఏలకు ప్రత్యేక నిధులు గతంలో ఉండేది సార్. 29 శాఖలు ఉండేది. వాటి పని వాటికి ఉండేది. వాళ్ళు స్వేచ్ఛగా నిధులు కేటాయించుకునేది. కానీ అవకాశం లేదు. చిన్న చిన్న పనులు కూడా ఐటీడీఏ అధికారులు, ఐటీడీఏ అంటే మా కలెక్టర్తో సమానం గిరిజన ప్రాంతాల్లో, వాళ్ళు సొంతంగా నిధులు కూడా కేటాయించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వాలి, స్పెషల్ నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో కూడా మరి మెస్ ఛార్జెస్ పెరుగుతున్నాయి ధరలు. కానీ ధరలకు అనుగుణంగా కూడా సరే గతంలో కంటే పెంచారు, ధరలు కూడా అదే విధంగా పెరిగినాయి. వాటికి అనుగుణంగా మెస్ ఛార్జెస్ కూడా పెంచాలని కోరుతా ఉన్నాం సార్. హాస్టళ్లలో దాదాపుగా 20 years నుంచి పనిచేస్తున్నటువంటి ఢిల్లీ వేజ్ అండ్ కాంటిజెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 2 months నుంచి వాళ్ళు ధర్నాలు, దీక్షలు చేసి రోడ్ల మీదకి వచ్చారు సార్. ఆ సమస్య అక్కడే ఉంది. వాళ్ళు పర్మనెంట్ చేయాలంటారు, జీతాలు పెంచాలంటారు. మా మంత్రి గారికి, మా సోదరిమణి గారికి కూడా తెలుసు. కాబట్టి దయచేసి వాళ్ళ సమస్యను కూడా ఎప్పటిలోగా పరిష్కరిస్తారో క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం సార్. ముఖ్యంగా దళిత బంధు, గిరిజన బంధు ప్రస్తావన మునుగోడు ఎలక్షన్ల సందర్భంగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఈసారి బడ్జెట్లో అసలు ఆ విషయమే లేదు సార్. ఇస్తారా ఇవ్వరా అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి ఓపెన్ కేటగిరీలో ప్రమోషన్స్ గతంలో కూడా మేము అడిగి ఉన్నాం సార్. ఓపెన్లో ప్రమోషన్స్ ఇవ్వకుండా అడక్కసినటువంటి ఒక పదం ద్వారా జియో 2 ద్వారా ఆ ప్రమోషన్స్ ఆపేసినారు. ఆ జియోని రద్దు చేసి ఏదైతే జియో నెంబర్ 5 ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతా ఉన్నాం సార్. మా మంత్రి గారు కూడా ఇందాక గుర్తు చేసిన విధంగా ఎక్కువ ఉద్యోగాలు జియో నెంబర్ 3 ద్వారా పొందినటువంటి ఆదిలాబాద్ నుంచి మరి ఖమ్మం దాకా కానీ మరి గిరిజన ప్రాంతాల్లో పొందినటువంటి ఉద్యోగులకు ప్రమోషన్లకు వచ్చేసరికి ఆ జియో రద్దయింది. కాబట్టి ప్రమోషన్లు ఇవ్వమని జనరల్ కేటగిరీలో లేదా ఉన్న రిజర్వేషన్లలోనే సర్ది పెట్టాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి స్పష్టమైనటువంటి ఆదేశాలు కింది స్థాయి అధికారులకు ఇచ్చి ఒక మొక్క అయితే జియో నెంబర్ 3 ద్వారా పెట్టడం జరిగింది సార్. దాన్ని ఇంక ఎదగొద్దు, మీరు వచ్చారు కానీ మీకు ప్రమోషన్లు లేవంటే ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? కాబట్టి వెంటనే మా మంత్రి గారు టీఎస్సీ మీటింగ్ పెట్టి మరి దాని మీద ఒక జియో నెంబర్ 3కి సంబంధించి దానికి బదులు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తారా, ఒక స్పెషల్ జియో తీసుకొస్తారా, దాన్ని పునరుద్ధరించుకునే విధంగా కృషి చేయాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా రోడ్లు సార్, రోడ్లకు సంబంధించి మా మంత్రి గారు ఇచ్చారు ఈ మధ్యకాలంలో. అదేవిధంగా నక్సల్స్ ఎఫెక్టెడ్ కింద కూడా చాలా రోడ్లు 100 కోట్ల వరకు మా జిల్లాలో ఇచ్చారు సార్. కానీ ఫారెస్ట్ అధికారులు రోడ్లను ముట్టనిస్తలేరు.
ఇంకేం లాభం సార్ వచ్చి ఎక్కడ వేసిన గొంగళి అట్లనే ఉంది. కాబట్టి ఒక అధికారిని, స్పెషల్ అధికారిని నియమించి ఆ రోడ్లు అమలయ్యే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం సార్. ఫారెస్ట్ ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతా ఉన్నాం సార్. గిరివికాస బోర్లు నిధులు కేటాయించిన అక్కడ పోయి బోర్ వేసే టైంకు బోర్ను సీజ్ చేస్తూ ఉంటారు. బోర్ వేసిన కాడ కరెంట్ కనెక్షన్ ఉండట్లేదు, ఇవ్వట్లేదు. ఏమంటే ఐటీడీఏలో నిధులు లేవు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఐటీడీఏలు కూడా ఎదుర్కొంటా ఉన్నాయి. కాబట్టి ఐటీడీఏలకు స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. కొమ్రం భీం గారి పోరు జిల్లాలు, పోరు గ్రామాలు ఆదిలాబాద్లో వారితో పోరాటంలో పాల్గొని ఆ రోజు ఉన్నటువంటి మరి పోరు గ్రామాలు 16 గ్రామాలకు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇండ్లు కానీ రోడ్లు కానీ అవన్నీ సౌకర్యాలు ఇస్తామన్నారు సార్. అవి అమలు కాలేదు. దయచేసి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నియోజకవర్గానికి 2000 ఇండ్లు అన్నారు సార్. ఫస్ట్ ఎప్పుడు 2014లో ఇండ్లు కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇండ్లు రాలే. మరి ఎక్కడెక్కడ ఇండ్లు కూలిపోయి పేదలు, దళితులు, గిరిజనులు, బహుజనులు, మైనార్టీలు, అగ్రకులాలు కూడా పేదవాళ్ళకి ఇండ్లు లేక పాలిథిన్ కవర్లలో ఉంటున్నారు. దయచేసి మాలాంటి వెనుకబడ్డ నియోజకవర్గాలకు, అత్యధికంగా వెనుకబడ్డ కులాలు ఉన్నటువంటి నియోజకవర్గాలకు మరి నిధులు కేటాయించాలని, ఇండ్లు కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఐకేపీకి సంబంధించి మరి మహిళా సంక్షేమం సంబంధించి మహిళా సంక్షేమం ఉంది. మేడం చెప్పింది కదా, మేడం చెప్పింది ఐకేపీ ఉద్యోగుల జీతాల పెంపు, ఉద్యోగ భద్రత అడుగుతా ఉన్నారు సార్. మేడం గారు దాని గురించి కూడా నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా అంగన్వాడీలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ మిగతా ఉద్యోగులకు ఉన్నటువంటి భద్రత కానీ లేదని వారు కూడా అడుగుతా ఉన్నారు. కాబట్టి వారి గురించి కూడా ఆలోచించాలని కోరుతూ ఇతర పూజారులకు ఇచ్చినట్టుగానే దళిత, గిరిజన, బహుజన పూజారులకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని, అదేవిధంగా గ్రామీణ దేవతలకు కూడా గుడులకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా అడుగుతున్నా సార్. నేను సుత్తి మాట్లాడలేదు, స్క్రిప్ట్ మాట్లాడలేదు, దీర్ఘకాలిక ఉపన్యాసం వేయలేదు సార్.